హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. ఎల్బీ నగర్ దగ్గర వనస్థలిపురంలో డూప్లెక్స్ విల్లా సేల్కి ఉందండి. ఈరోజు దాని గురించి చూపిస్తున్నాము. ఇది ఎల్బీ నగర్ దగ్గర వనస్థలిపురంలో విజయపురి కాలనీలో ఫేస్ 1లో ఉందండి. ఇది హుడా లేఅవుట్. ఇది చూడండి, కాలనీ ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ ఉంటుందండి. అండ్ 90% ఇండిపెండెంట్ హౌసెసే ఉంటాయండి. దీంట్లో అపార్ట్మెంట్స్ చాలా తక్కువ అండి. ఈ కాలనీలో మ్యాక్సిమం అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెసే ఉంటాయి. అండ్ ఈ హౌస్ కూడా 300 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. అంటే 6000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుంది. ఇది 40 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది 40 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి. అండ్ నార్త్ ఫేసింగ్ అండి ఇది బిల్డింగ్. ఇది మనకి కార్స్కి సపరేట్గా ఉంటుందండి. అంటే ఇది లోపల రావడానికి ఉంటుందండి మనకి ఎంట్రన్స్ అనేది. ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వాళ్ళు ఉండడం కోసమే. నేను మీకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందనేది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. అండ్ మనకి దీంట్లో 5 కార్ పార్కింగ్ వస్తుందండి. మీకు పై వరకు లిఫ్ట్ ఉంది. కింద మొత్తం కూడా పార్కింగ్ ఇచ్చారండి, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా. అండ్ ఆఫీస్ రూమ్ ఒకటి ఉంటుంది, సర్వెంట్ రూమ్ ఉందండి. పైన మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ అండి. టెర్రస్ ఉంది. ఆ టెర్రస్ వరకు కూడా మనకి లిఫ్ట్ ఉందండి. సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉందండి మనకి. ఇది సిలిండర్స్ పెట్టుకోవడానికి అండి. మీకు పై వరకు మీకు సెకండ్ ఫ్లోర్ వరకు కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. సో మనం సిలిండర్ అనేది పై వరకు మూసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇది కార్ పార్కింగ్. ఇది 5 కార్స్ పార్క్ చేసుకోవచ్చు అండి ఈజీగా. చిన్న కార్స్ అయితే 6 చేసుకోవచ్చు. అండ్ ఇది ఆఫీస్ రూమ్ అండి. ఇది ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్నారండి. యాక్చువల్గా ఈ ఓనర్స్ బిల్డర్స్ అండి. వీళ్ళు ఉండడం కోసమే 2.5 years కష్టపడి కట్టించుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళు ఉండే ప్లేస్లోని వేరే ప్లాట్ రావడం వల్ల ఇది 6 months డైలమాలో ఉంచి అక్కడ ఉండాల్సి వచ్చిందండి. సో దానికోసం సేల్కి పెట్టారు ఈ హౌస్ అనేది. ఇది సర్వెంట్ రూమ్ అండి. ఇది సర్వెంట్ రూమ్ విత్ వాష్రూమ్ ఉంటుంది. లిఫ్ట్ ఉందండి. సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంది. అండ్ చుట్టూ నడవని స్పేస్ ఉంటుందండి. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ 6000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వచ్చిందండి మనకి. 4 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుంది మనకి. 2 కిచెన్స్ ఉన్నాయండి దీంట్లో. అండ్ 5 bathrooms ఉంటాయి దీంట్లో. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్లోర్ ప్లాన్ చాలా బాగా వచ్చిందండి. ఇది నార్త్ ఫేస్ బిల్డింగ్. ఇది లిఫ్ట్ అండి ఇది. అండ్ చూడండి, వాక్ పాత్ కూడా ఎంత డిస్టెన్స్ ఉందో. వీళ్ళు ఓన్గా ఉండడం కోసమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి చాలా ప్లానింగ్తో చేసుకున్నారండి వీళ్ళు. ఇది ఈస్ట్ సైడ్ మనం నడవడానికి స్పేస్ ఉంటుందండి. నార్త్ ఈస్ట్ 2 సైడ్లు కూడా డోర్ ఉందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇది హాల్ ఫ్రెండ్స్. చూడండి ఇంటీరియర్స్ ఎంత బాగా చేయించారో. కబోర్డ్స్ అన్నీ కూడా చేయించారండి. ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ దీంట్లో ఆల్రెడీ బోర్ ఉందండి. ప్లస్ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 10,000 లీటర్స్ కెపాసిటీ సంప్ ఉందండి. అండ్ పైన కూడా టెర్రస్లో మనకి 10,000 లీటర్స్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఉందండి. ఆల్రెడీ వాటర్ ట్యాంక్ చేసున్నారు. అంటే దాని కింద కూడా మనం రూమ్ ప్లాన్ చేసుకోవచ్చు. మీకు నేను పైన చూపిస్తానండి అది ఎలా వస్తుంది అనేది. అండ్ హాల్లో నుంచి లోపలికి వస్తే కనుక ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా ఇది. అండ్ ఇది పూజా రూమ్. ఇది పూజా రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా పూజా రూమ్ ఉందండి. పైన కూడా కిచెన్ ఉంది. డూప్లెక్స్ అయినా కూడా ఇన్ కేస్ ఇద్దరు బ్రదర్స్ ఫ్యామిలీస్ ఉంటే కనుక పైన కూడా కిచెన్ ఉండాలని చెప్పి ప్లానింగ్తో పైన కూడా కిచెన్ పెట్టారండి. కిచెను, డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ పూజా రూమ్ వస్తుందండి. లివింగ్ ఏరియాని వాళ్ళు థియేటర్ రూమ్గా ప్లాన్ చేశారండి పైన సెకండ్ ఫ్లోర్లో. ఇప్పుడు సేమ్ మనకి లివింగ్ ఏరియా ఎలా ఉందో
హాల్ ఎలా ఉందో సేమ్ అలానే అంతే ప్లేస్ వస్తుంది, బట్ దాన్ని థియేటర్ రూమ్గా ప్లాన్ చేస్తున్నారండి వీళ్ళు. అండ్ కిచెన్ కూడా మొత్తం మోడ్యులర్ కిచెన్ అండి, అన్నీ చేపించేశారు. అంటే మీకు గ్యాస్ పైప్ కనెక్షన్ కూడా చూపిస్తానండి మీకు. ఇది గ్యాస్ కనెక్షన్ అండి, జస్ట్ మీరు కనెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. గ్యాస్ సిలిండర్ పై తీసుకోవాల్సిన అవసరం లేదు, కింద పెట్టుకోవచ్చు అండి. 6 సిలిండర్స్ వరకు పెట్టుకోవచ్చు అండి పైన అనేది, కింద అనేది. అండ్ 2 కిచెన్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. అండ్ చూడండి ఎంత బాగా చేపించారో, ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. ఇవి హైడ్రాలిక్ ఇచ్చారు, ఇవి డబల్ స్పేస్ ఉంటుందండి. అండ్ మనకి లొకేషన్ వచ్చేసరికి ఇది మనకి మెయిన్ విజయవాడ హైవే నుంచి, సుష్మా థియేటర్ నుంచి ఇది 1.8 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా. అండ్ మనకి బిఎన్ రెడ్డి హైవే నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుందండి. మన కనెక్టివిటీ బాగుంటుందండి. అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ హుడా లేఅవుట్ అండి ఇది. ఆల్రెడీ వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుని ఉన్నారు, మీరు బ్యాంక్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. బయట వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇది సర్వెంట్ రూమ్ అండి, ఇది స్టోర్ రూమ్, ఇది స్టోర్ రూమ్ అండి ఇది. అంటే కింద 2 బెడ్రూమ్స్ ఉంటాయండి, పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది వాష్ బేసిన్ ఏరియా. అండ్ మనం స్టెప్స్ కింద స్టోర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఏమైనా సామాన్లు ఉంటే కదా దానిలోనే పెట్టుకోవచ్చు మనం. ఈ స్టెప్స్ కింద ప్లేస్ ఉందండి, దాంట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అండి. ఆల్రెడీ బెడ్స్ కూడా ఉన్నాయి, 2 బెడ్రూమ్స్లో బెడ్స్ ఉన్నాయండి. పేరెంట్స్ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో బెడ్స్ ఉన్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి, దీనికంటే చాలా పెద్దగా వస్తుందండి. ఫాల్ సీలింగ్, హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లైట్స్ అన్నీ ఫిక్స్ చేశారండి, ఓన్లీ ఫ్యాన్స్ తెచ్చుకోవాలి అంతేనండి. అండ్ ఏసీస్ కూడా ప్రొవిజన్ ఇచ్చారండి ఆల్రెడీ, జస్ట్ మీరు ట్యూబ్ కనెక్ట్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ ప్రొవిజన్ మొత్తం ఇచ్చేశారు, అన్ని బెడ్రూమ్స్లో కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది. అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్కి యూస్ చేసుకోవడానికి కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుందండి. బయట లోపల మనకి హాల్ దగ్గర కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది. కబోర్డ్స్ అన్నీ ఉన్నాయండి, ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కబోర్డ్స్ కూడా చాలా బాగా చేయించారండి. ఇవి స్లైడింగ్ చేయించారండి. ఈ బెడ్రూమ్ కొంచెం చిన్నది కాబట్టి స్లైడింగ్ చేయించారండి కబోర్డ్స్ అనేవి. ఇక్కడ హాల్ దగ్గర మనకి కామన్ వాష్రూమ్ ఒకటి ఉందండి. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే, గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నా సరే ఈ వాష్రూమ్ అనేది యూస్ చేసుకోవచ్చు అండి. అంటే పైన కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు అండి. టోటల్ 4 వాష్రూమ్స్ ఉన్నాయి దీంట్లో. 4 బెడ్రూమ్స్ ఉన్నాయండి, 2 కామన్ వాష్రూమ్స్ ఇచ్చారు. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. కిచెన్ ఉంటుంది, డైనింగ్ ఏరియా వస్తుంది, పూజా రూమ్ ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది సీలింగ్ కూడా చూడండి ఎంత బాగా చేయించారో. అండ్ ఇది ఫ్లోరింగ్ డిఫరెంట్గా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ గ్రానైట్ ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్లో మార్బుల్ ఇచ్చారండి, ఇటాలియన్ మార్బుల్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఈ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వస్తుందండి మనకి హౌస్ మొత్తంలో. బెడ్ వేసినా సరే 2 సైడ్లు కూడా ఎంత స్పేస్ ఉందో చూడండి అండి. అంటే ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది.
అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ కావాలంటే మీరు బాత్ టబ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి, టబ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, అంత పెద్దగా ఇచ్చారు. సో ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు అండి. వీళ్ళ ఆ ఉద్దేశంలోనే అంత పెద్దగా కట్టారండి బాత్రూమ్ అనేది. ఇది కిచెన్ అండి. కాలనీ అయితే చాలా బాగుంటుందండి, చుట్టుపక్కల చాలా పార్క్స్ ఉన్నాయి అండ్ హౌస్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయించారు. ఓన్గా ఉండడం కోసమే 2.5 years కష్టపడి చేసుకున్నారండి. బట్ ఏంటంటే వీళ్ళు ఉండే ప్లేస్ దగ్గరే రావడం వల్ల అక్కడ తీసుకుంటున్నారండి, అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మీరు త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంది దీనికి, త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి. అంటే ఇది వాష్ ఏరియా అండి. అండ్ మనకి కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు పైన. 2 కామన్ వాష్రూమ్స్ ఉంటాయండి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో. కింద 2 వాష్రూమ్స్ ఉంటాయండి, పైన 3 వాష్రూమ్స్ ఉంటాయి. టోటల్ 5 వాష్రూమ్స్ ఉంటాయండి అండ్ 4 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కబోర్డ్స్ ఆల్రెడీ చేస్తున్నారండి. అండ్ బెడ్రూమ్లో హాల్స్లో అన్ని చోట్ల కూడా ఫాల్ సీలింగ్ అది కంప్లీట్ అయిపోయిందండి. లైట్స్ అన్నీ ఫిక్స్ చేసేసారు. ఓన్లీ మీరు ఫ్యాన్స్ తెచ్చుకుంటే సరిపోతుందండి, ఫ్యాన్స్ ఏసీలు తెచ్చుకుంటే సరిపోతుందండి, ఫర్నిచర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది థియేటర్ రూమ్ అండి. యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదేమో హాల్ అండి, ఇది థియేటర్ రూమ్గా తీసుకోవచ్చు అండి. అండ్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. చాలా స్పేషియస్గా ఉంటుంది హౌస్ మొత్తం కూడా. అండ్ పార్టీషన్ చాలా బాగా ఇచ్చారండి, మనకి గ్లాస్తో చాలా బాగా పార్టీషన్ చేశారండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్లో పార్టీషన్ అనేది చాలా బాగా ఇచ్చారండి, మొత్తం గ్లాస్తో ఇచ్చేసారు. ఎవరైనా వచ్చినా కూడా హాల్లో కూర్చొని వెళ్ళిపోయేలాగా. అండ్ డైనింగ్కి బెడ్రూమ్స్కి సపరేట్గా మనకి పార్టీషన్ ఇచ్చారండి, గ్లాస్ పార్టీషన్ ఇచ్చారు. సో దానివల్ల డిస్టర్బెన్స్ అనేది ఉండదండి ఇంట్లో వాళ్ళకి. ఇది సెకండ్ ఫ్లోర్లో బయటకు వస్తే కనుక ఇలా ఉంటుందండి వాక్ పాత్. ఇది లిఫ్ట్ ఉందండి, ఇక్కడ వరకు లిఫ్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. అండ్ మీకు పైన టెర్రస్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది సెకండ్ ఫ్లోర్ పైన టెర్రస్ ఏరియా అండి. ఇది మీకు ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. డైరెక్ట్ ఓనర్ నెంబరే ఉంటుంది, మీరు ఓనర్కి కాల్ చేయొచ్చు మీరు. ఇది వాటర్ ట్యాంక్ అండి, 10,000 లీటర్స్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఇది. అండ్ దీనికి ఒక రూమ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి, రూము బార్ ఏరియా ప్లాన్ చేసుకోవచ్చు అండి. 2 సైడ్ మీకు గ్లాస్ పెట్టుకుంటే కనుక చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ ప్లేస్ని. అంటే ఇది లిఫ్ట్ ఏరియా అండి ఆపోజిట్లో ఉన్నది. సో ఈ ప్లేస్ని మీరు ఓపెన్ థియేటర్గా ప్రొజెక్టర్ పెట్టుకొని చేసుకోవచ్చు అండి దీన్ని అనేది. ఈ ప్లేస్ని మీరు ప్రొజెక్టర్ యూస్ చేసుకొని బాగా వాడుకోవచ్చు అండి ఈ ప్లేస్ని అనేది. అంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారండి, ఆల్రెడీ పెట్టేశారు. ప్లానింగ్ అయితే చాలా బాగుంటుందండి, వీళ్ళు ఓన్గా ఉండడం కోసం పెట్టుకున్నారు కాబట్టి ఎంత బాగా చేసుకున్నారు. మీకు డీటెయిల్స్ అని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.